ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. దాని పేరు ఏ హ్యాండ్బుక్ ఫర్ ది డిసిప్లిన్ ఆఫ్ లెంట్. ఇది క్రీస్తవులు పాటించే లెంట్ అనే ఒక పవిత్ర కాలం గురించి వివరిస్తుంది. కాబట్టి అసలు ఈ లెంట్ అంటే ఏంటి? దాని మూలాలెక్కడున్నాయి? ఈ కాలంలో ఎలాంటి క్రమశిక్షణలు పాటించాలి? ఈ పుస్తకం మనకేం చెప్తుందో చూద్దాం. దీన్ని విడమరిచి చూద్దాం. సరే, పుస్తకం ప్రకారం చూస్తే లెంట్ అనే పదం లెట్టెన్ అనే పాత ఆంగ్ల పదం నుండి వచ్చిందట. దానికి అర్థం పొడిగించడం. అవును, ఇది వసంతకాలంలో రోజులు పొడిగించడాన్ని సూచిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. అంటే ప్రకృతిలో మార్పుకు ఆధ్యాత్మిక మార్పుకు ఒక సంబంధం ఉందన్నమాట. కరెక్ట్. ప్రకృతిలో చెట్లు, పువ్వులు ఎలాగైతే పునరుజ్జీవనం పొందుతాయో అలాగే క్రైస్తవులకు ఇది తమ బాప్తిజం ద్వారా పొందిన పునర్జన్మను గుర్తు చేసుకుని ఆధ్యాత్మికంగా పునరుద్ధరించుకోవడానికి ఒక సమయమన్నమాట. అంటే ఇదొక రకమైన ఆధ్యాత్మిక వసంతకాలం లాంటిదా? అంతే. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే చారిత్రాత్మకంగా ఇది కేవలం ఈస్టర్ జాగరణలో బాప్టిజం తీసుకోవడానికి సిద్ధమవుతున్న వారి కోసమే ఉండేది. ఓ, అలాగా? అవును. కాని ఇప్పుడు మొత్తం చర్చ్ ఈ పద్ధతులను అనుసరిస్తోంది. ఈ పుస్తకం లెంట్ 40 రోజుల పాటు ఉంటుందని చెబుతోంది. ఈ 40 రోజుల సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది కదా. చాలా ఉంది. యేసు తన పరిచర్యకు ముందు అరణ్యంలో 40 రోజులు. అవును, ఉపవాసం ఉండి ప్రార్థించడం. సరిగ్గా. అలాగే మోషే కూడా సీనాయి పర్వతం మీద దేవుణ్ణుండి ధర్మశాస్త్రాన్ని స్వీకరించడానికి 40 రోజులు ఉపవాసం ఉండడం, ఆ తర్వాత ఏలియా కూడా హోరేబు పర్వతానికి వెళ్లే మార్గంలో 40 రోజులు ఉపవాసం ఉండడం. వీటన్నిటితో ఇది ముడిపడి ఉంది. నిజమే నిజమే. అంతేకాదు, ఇది ఇశ్రాయేలీల 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని కూడా గుర్తుచేస్తోంది. ఒక శుద్ధీకరణ కాలం. అవును. ఈ కాలంలో ఆరాధనలో కూడా మార్పులుంటాయి. ఎలాంటి మార్పులు? ఉదాహరణకు హల్లెలూయా మరియు ప్రశంసల గీతాలు తీసివేయబడతాయి, పాటలు మరింత ధ్యానపూర్వకంగా ఉంటాయి, కొన్నిసార్లు సిలువలన కూడా వస్త్రాలతో కప్పుతారు. అదెందుకు? పాపం మనల్ని దేవుని నుండి ఎలా వేరు చేస్తుండో నొక్కి చెప్పడానికే ఇదంతా. ఆ తర్వాత ఈస్టర్ రోజున ఆ వస్త్రాలు తీసివేసి మళ్లీ ఆనందకరమైన వేడుకలు మొదలవుతాయి. అయితే ఈ లెంట్ కాలాన్ని ఆచరించడానికి ఈ పుస్తకం ఏమైనా నిర్దిష్టమైన మార్గాలు చూపిస్తోందా? అవును. ఇది 4 ప్రధాన క్రమశిక్షణలను వివరిస్తోంది: పశ్చాత్తాపం, ప్రార్థన, ఉపవాసం మరియు ప్రేమ కార్యాలు. మొదట పశ్చాత్తాపం గురించి మాట్లాడుకుందాం. పశ్చాత్తాపం అంటే కేవలం బాధపడటం కాదు. ఇది పాపి దేవునివైపు, ఆయన రక్షణ కార్యం వైపు తిరగడం. ఇది దేవుని వాక్యం మరియు ఆత్మ ద్వారా జరుగుతుంది. ఈ పుస్తకం కొన్ని ఆచరణాత్మక మార్గాల్ని కూడా సూచిస్తోందా? అవును, సూచిస్తోంది. ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో నీటిలో వేళ్లు ముంచి సిలువ గుర్తు వేసుకుని బ్యాప్టిజాన్ని గుర్తు చేసుకోవడం. ఓహ్, ఇది చాలా సింపుల్గా ఉంది, కానీ శక్తివంతంగా అనిపిస్తోంది. అంతే. అలాగే సంఘంతో కలిసి పాపక్షమాపణ ప్రార్థనలలో పాల్గొనడం, ఇంకా ముఖ్యంగా మన జీవితంలో ఎవరితోనైనా విభేదాలుంటే వాటిని పరిష్కరించుకోవడం. సరే, రెండవది ప్రార్థన. ఇది కేవలం మాట్లాడ్డం మాత్రమే కాదు, వినడం కూడా అని పుస్తకం చెప్తోంది. సరిగ్గా చెప్పారు. ఎందుకంటే అదొక సంభాషణ కదా. ఒక నిర్దిష్ట సమయం, ప్రశాంతమైన ప్రదేశం దీనికి సహాయపడతాయి. ధ్యానం కోసమేమైనా సూచనలున్నాయా? ఉన్నాయి. కీర్తనలు, 10 ఆజ్ఞలు లేదా లూథర్ యొక్క స్మాల్ క్యాటెకిజం వంటివి ధ్యానానికి ఉపయోగపడతాయని సూచించబడింది. ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటంటే ప్రార్థన అనేది ఆదివారం నాటి ప్రభు రాత్రి భోజనంతో, అంటే హోలీ కమ్యూనియన్తో ముడిపడి ఉంటుంది. అదలా? అంటే వారం మధ్యలో చేసే ప్రార్థనలు ఆ ఆదివారం నుండి శక్తిని పొంది తదుపరి ఆదివారం కోసం ఆశతో ఎదురుచూసేలా చేస్తాయన్నమాట. ఇప్పుడు ఉపవాసం గురించి చూద్దాం. ఇది చాలామందికి తెలిసిన అంశం. అయితే ఇది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు అని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. కరెక్ట్. ఇంద్రియ సుఖాల పట్ల మనకున్న ఆకర్షణను తగ్గించడం ద్వారా మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలోపేతం చేయటమే దీని ఉద్దేశ్యం. అంటే ఎలా? ఇది కొన్ని రకాల ఆహారాన్ని, అంటే తీపి పదార్థాలు, కొవ్వు పదార్థాలు లాంటివి పరిమితం చేయడం కావచ్చు. లేదా ఈ రోజుల్లో ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియా, టెలివిజన్ వంటి కార్యకలాపాలను మానేసి ఆ సమయాన్ని ప్రార్థన కోసం కేటాయించడం కావచ్చు. అంటే
ఇది దేవునికి మనం స్వచ్ఛందంగా అర్పించే ఒక క్రమశిక్షణ. అవును, ఒక త్యాగం. ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది. 4వ క్రమశిక్షణ ప్రేమ కార్యాలు. అంటే ఇతరులకు దేవుని ప్రేమను చురుకుగా చూపించడం. అవును, ఇది లెంట్ యొక్క మొత్తం ఉద్దేశ్యాన్ని చర్చ్ యొక్క అసలైన మిషన్తో కలుపుతుంది. ఈ పుస్తకం యోహాను 3.16ను ఉటంకిస్తూ పేదలకు సహాయం చేయడం, రోగులను పరామర్శించడం, అవసరమైన వారికి విరాళాలివ్వడం. అవును, ఇలాంటి ఆచరణాత్మక చర్యలను సూచిస్తుంది. మత్తయి 25:40లోని మాటలను గుర్తుచేస్తుంది. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికి మీరు చేసితిరి గనుక అది నాకే చేసితిరి అని. అంటే మన ఆధ్యాత్మిక క్రమశిక్షణ మనతోనే ఆగిపోకూడదన్నమాట. అస్సలు ఆగిపోకూడదు, అది సేవగా మారాలి. కాబట్టే ఈ 40 రోజుల ప్రయాణం ఒక పరాకాష్ఠకు దారితీస్తుంది. పుస్తకం దానిని ట్రిడియం అని పిలుస్తోంది. అంటే 3 పవిత్ర దినాలు. అవును, ఇది క్రైస్తవ పాస్కా పండుగ. ఇది మాండీ థర్స్డే సూర్యాస్తమయం నుండి ఈస్టర్ వరకు ఒకే ఆరాధనగా కొనసాగుతుంది. ఒకే ఆరాధనగానా? అవును, మాండీ థర్స్డే ప్రేమ అనే అంశంతో మొదలవుతుంది. శిష్యుల పాదాలు కడగడం, చివరి భోజనం. మాండీ అనే పదం మాండేటం అంటే ఆజ్ఞ నుండి వచ్చింది. ఒకరినొకరు ప్రేమించుకోండి అనే కొత్త ఆజ్ఞ. సరిగ్గా ఆ తర్వాత వాతావరణం నాటకీయంగా మారుతుంది కదా. బలిపీఠం ఖాయి చేయబడుతుంది. అవును, క్రీస్తు మహిమను కోల్పోవడానికి అది ప్రతీక. అది మనల్ని గుడ్ ఫ్రైడేకి సిద్ధం చేస్తోంది. గుడ్ ఫ్రైడే అది చాలా నిశ్శబ్దమైన, కఠినమైన ఆరాధన అంటారు. అవును, శిలువపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. కొన్ని సంఘాలు టెనెబ్రే లేదా నీడల ఆరాధనను పాటిస్తాయి. నీడల ఆరాధన అదెలా ఉంటుంది? అక్కడ క్రీస్తు శ్రమల వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్క కొవ్వొత్తిని ఆర్పివేస్తారు. చివరికి అంతా చీకటిగా మారుతుంది. ఆ తర్వాత క్రీస్తు మరణం సమయంలో భూకంపానికి ప్రతీకగా ఒక పెద్ద శబ్దంతో ఆరాధన ముగుస్తుంది. వింటుంటేనే చాలా శక్తివంతంగా అనిపిస్తోంది. నిజంగానే. చివరగా ఈస్టర్ యొక్క గొప్ప జాగరణ. ఇది శనివారం రాత్రి చీకట్లో మొదలవుతుంది. అవును, పునరుత్థానానికోసం ఎదురుచూస్తూ. ఆరాధన కొత్త అగ్నితో పాస్కల్ కొవ్వొత్తిని మిలిగించడంతో మొదలవుతుంది. అది క్రీస్తు యొక్క వెలుగుకు చిహ్నం. ఆ వెలుగులో రక్షణ చరిత్రలోని కథలు చదవబడతాయి. ఆ తర్వాతే అసలైన వేడుక మొదలవుతుంది. అవును, అప్పుడు అకస్మాత్తుగా చర్చ్ లైట్లన్నీ వెలిగి పువ్వులు, పతాకాలతో నిండిపోతుంది. ఉపవాసం ముగిసి 50 రోజుల పండుగ కాలం మొదలవుతుంది. వావ్! చీకటి నుండి వెలుగులోకి సాగే ఒక శక్తివంతమైన ప్రయాణమిది. ఖచ్చితంగా. ముగించే ముందు ఈ పుస్తకం ఒక సాధారణమైన కాని లోతైన విషయాన్ని ప్రస్తావించింది. శిలువ గుర్తు వేసుకోవడం. అవును, ఇది మన బ్యాప్టిజంతో ముడిపడి ఉంది. మరియు ఇది విధేయతకు, ఆశీర్వాదానికి చిహ్నం. మరి మనం దీన్ని ఎందుకు అంతగా పట్టించుకోము? అదొక మంచి ప్రశ్న. అందుకే ఈ పురాతన క్రైస్తవ ఆచారాన్ని ప్రయత్నించడానికి ఇది మంచి సమయమని పుస్తకం సూచిస్తుంది. సాధారణ భౌతిక చర్యలు మన రోజువారీ జీవితంలో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను ఎలా బలపరుస్తాయో ఆలోచించమని మనల్ని కోరుతుంది. అంటే విశ్వాసం గురించి కేవలం ఆలోచించడం కాదు, దాన్ని ఆచరించడం, మన శరీరంతో దాన్ని జీవించడం. చాలా లోతైన విషయం. ఈ పుస్తకం లెంట్ యొక్క అసలు అర్థాన్ని చాలా అద్భుతంగా వివరించింది. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి. దేవుని దీవెనలు పొందండి.